కథలు చదువుకుని చాలా రోజులైంది కదూ! సుబ్బా, ఓ కథ చెప్పబ్బా అని కొంతమంది మిత్రులు అడిగారు. సరేనని ఈసారి ఒక కథతో మీ ముందుకొచ్చాను. కథ శీర్షిక హంసల రథం. ఈ కథ రచయిత ఉప్పు రాఘవేంద్రరావు గారు. ఈయన మా మేనమామ. కథా రచయిత, కవి. ఈనాడులో అంతర్యామి చదివే వారికి ఈయన సుపరిచితులే. హంసల రథం అనే ఈ కథ ఆయన రాసిన కవితలు, కథల సంకలనం ఉదయభారతి అనే పుస్తకంలోంచి తీసుకున్నాను. ఈ కథ కొంచెం ఆయన స్వగతం కూడా. ఇక హంసల రథం కథలోకి వెళితే, శోభన్ సముద్రాన్ని తిలకిస్తున్నాడు. ఆకాశపు చీకటి తెర మీద అక్కడక్కడ వెలుగు నేత్రాలు విచ్చుకుంటున్నాయి. ఆ నక్షత్ర కాంతిలో కడలి కెరటాలు పడగలు విప్పుకుని దూసుకు వస్తున్న పన్నగాల్లా కనిపిస్తున్నాయి. ఒడ్డుని ఢీకొని తెల్లని నొరగ కుబుసంలా వీడిపోగా మళ్లీ సాగర గర్భంలోకి వెళ్లిపోతున్నాయి పరుగెత్తే నల్లత్రాచుల్లా. పునరపి జననం పునరపి మరణం అన్నది ప్రకృతిలో సకల ప్రాణికోటికి ఒక వరం, శాపం కూడా. ఆ రోజు దీపావళి, అమావాస్య. ఒక విచిత్ర విరోధాభాసం. నాన్న పోయిన 2 ఏళ్లకు అమ్మ తనువు చాలించిన రోజు. ఆయన సహచర్యంలో గడచిన జీవిత మాధుర్యం దూరమైపోగానే ఆమె మానసికంగా మరణించింది. కరువు కాటకపు ఆ చీకటి రోజుల్లో పూటకు 11 పొట్టలు నింపేది. బాధ్యతల బరువులన్నీ నాన్న నీడలో చిరునవ్వుతో మోసింది. కొడుకులు 4 ఉన్నతోద్యోగులు, 7 ఆడపిల్లలు చక్కని ఇళ్ల కోడళ్ళు. పోతే ఇంట్లో కంచాలకు బదులు విస్తళ్ళు, తాళి స్థానంలో పసుపుతాడు చోటు చేసుకున్నాయి. అల్లుళ్ల వేటలో నాన్నగారి చెప్పులు అరిగాయి. పిల్లలు పెరిగి పెద్దవాళ్లై బరువు బాధ్యతలు పంచుకుని అండదండగా నిలవాలన్నది సాంప్రదాయిక భావన. సమిష్టి కుటుంబ వ్యవస్థకు మూలస్తంభం. భారతీయ సంస్కృతి పరదేశ కాల పరిస్థితుల వల్ల ప్రభావితమై పతనమైపోతున్నది. ఆ ఆశానేత్రం మూసుకున్న రోజు ఏనాడూ తొణకని స్థితప్రజ్ఞత నాన్నను విడిచింది. ఆయన కళ్ళు నెగళ్లై పెనుచీకటికి అవల ఏమున్నదో వెతకటం అలవాటు చేసుకున్నాయి. అమ్మ ఉల్లం కల్లోల తరంగిణి అయింది. చివరికి జీవన సంధ్యలో మిగిలింది ఒకరికి ఒకరు, వారిద్దరే. నాన్న ఆత్మబలంతో జీవించి జీవిత సత్యాన్ని మధించి మౌనిగా మారాడు. శరీరాలు వేరు కాని అమ్మా నాన్నల ప్రాణం ఒకటే. క్రౌంచమిథునం. మగపక్షి పోయిన 2 నిమిషాలు విలవిల్లాడి ఆడపక్షి ఆత్మాహుతి చేసుకున్నట్లు ఆయన వెళ్లిపోయాక 2 ఏళ్ల బరువు బ్రతుకు ముగించుకుని అమావాస్య నాడు అమ్మ కూడా తనువు చాలించింది. సాయంత్రాలు సముద్రాన్ని గంటల తరబడి డాబా మీద నుంచి గమనిస్తూ ఉండిపోయేది. ఒకరోజు శోభన్, ఏమిటి చూస్తున్నావు అని అడిగాడు. జవాబు చెప్పలేదు. అడగ్గా అడగ్గా అన్నది, కరావలంబన స్తోత్రంలో భవాబ్ది పోత అన్నారా శంకరపాదులు, అది ఈ అబ్దిలో కూడా కనిపిస్తుందేమోనని చూస్తున్నా. ఆ మాటలకు బిత్తరపోయాడు శోభన్. భార్య సరిత తత్తరపాటుతో వెళ్లి దూరంగా నుంచుంది. మరో రోజు అర్ధరాత్రి భగవద్గీతలో జాగృతుడని చెప్పబడ్డ సంయమిల మంచం మీద పద్మాసనంలో కూర్చున్నది. ఏమైంది అంటే అన్నది, ఒళ్లంతా మంటరా, సముద్రపు స్నానం చేయించు. మహోదయ నాడు చేద్దూలే అన్నాడు శోభన్ వాయిదా వేస్తూ. అప్పుడు అమ్మ చూసిన చూపుల్లో ఎన్నో భావాలు మిళితమై ఒక్క నిమిషం రంగుల రాట్నంలా విన్యాసం చేసి మళ్లీ మాయమయ్యాయి. గోదావరి స్నానానికి పుష్కరాల వాయిదాల మళ్లీ వస్తానని అన్నయ్య దగ్గరికి బొంబాయి వెళ్ళింది. ఎందుకో మరి మళ్లీ రాలేదమ్మ. విమానంలో తన బొంబాయి వెళ్లి తిరిగి వచ్చిన 2వ రోజే అమ్మ పోయిన వార్త పిడుగులా రాలింది. ఆమెకు మందులు మాకులు కాదు కావలసింది, ఆత్మీయుల ఒడి, పలకరింపు, ఒక గుప్పెడు ఆదరణ, జానెడు సానుభూతి, ఒక చిరునవ్వు. ఆస్పత్రిని ఆమె భూలోక నరకంగా భావించేది. అందరి ఆంతర్యాలు అర్థం చేసుకుని బొంబాయి వెళుతూ అందరికీ వందనాలు అర్పించింది. ఇక అమ్మ లేదు, ఆమె రాదు. తలపు చరిత్రలో భాగమైంది, పిలుపు ధరిత్రిలో మూగబోయింది. బీట్ కానిస్టేబుల్ చీకట్లో ఏకాంతంగా అలౌకిక దృష్టితో నిలుచున్న ఈ వ్యక్తిని అనుమానంగా చూస్తున్నాడు. దొంగ, ముద్దాయి, విచారణ, శిక్ష తన మనస్సు బోనులో నిలబెట్టి తన్ను ప్రశ్నిస్తున్నది. చట్టం శిక్షించలేని కొన్ని నేరాలు మాటేసి కాటేస్తూ ఉంటాయి. మెత్తని కొరడా ఒకటి నగాదా తాళ్లలా నాగనృత్యం చేస్తూనే ఉంటుంది ఈ పార్థివ శరీరం మీద. కనిపించని గాయం, దానికి పశ్చాత్తాపం ఒకటే పరిష్కారం. ఇల్లు చేరుకున్న శోభన్ వెనుతిరిగి చూశాడు. మిన్నులుబడ్డ చోట సముద్రం రేఖామాత్రంగా ఒక ఛాయాచిత్రంలా కనిపిస్తున్నది. అల్లుకున్న నిరీవ నిశీధిలో సముద్రం రోదిస్తున్నది. ఎవరో వేసుకున్న చలిమంట నాల్కలు చాస్తూ పైకి లేస్తుంది. ఆస్ట్రేలియా ఖండాంతర నోబెల్ బహుమతి గ్రహీత, ఆ జాతీయ గళంగా పేరెనికగన్న ప్యాట్రిక్ వైట్ కలం నుంచి జాలువారిన కళాఖండం విలయ నేత్రం. ఒక గొప్ప రచన మాత్రమే కాదు, ఒక హృదయ వేదనతో మాతృప్రేమను మహోన్నతంగా మలచిన ఒక నివేదన. ఆయాల చేతుల్లో అల్లాడుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది కన్నతల్లి. ఆమె తన జీవన సుమవల్లి.
అన్ని బంధాలు తెంచుకుని వెళ్ళిపోతున్నది. తాను నిలబడి సేవ చేయలేడు, విడిచి వెళ్ళనూ లేడు. కాని వెళ్ళక తప్పదు. అడుగులు ముందుకు, మనస్సు వెనక్కు లాగుతున్నాయి. అదొక అనిర్వచనీయమైన ఆరాటం, ఒక విచిత్రమైన మనసు పోరాటం. అయినా మన్నించే మాతృదేవత ఆమె, ఎలిజబెత్. తనను ఆ పరిస్థితిలో విడిచి తరలిపోతున్న తనయుడి మీద ఆమె ఆఖరి చూపు నిలిచి ప్రేమామృతం కురిపిస్తున్నది. నూరేళ్లు నిండుగా జీవించమని కళ్ళు దీవిస్తున్నాయి. ఒకవేళ గుండె పగిలి రక్తధార నేలపై ప్రవహిస్తే ఆ బురదలో తనయుడు జారిపడతాడేమోనన్న భీతి ఆ తల్లి గుండెకు. శరీర బాధతో పాటు మనో ఆవేదన. జీవన్ముక్తురాలు కాబోతున్న ఆమె వినువీధిలో తన కోసం తరలివచ్చిన 7 హంసల రథాన్ని అధిరోహిస్తున్నది. అచ్చం అలాంటి పరిస్థితుల్లో తన తల్లిని విడిచి వచ్చిన శోభన్ తులసితీర్థం రుణం తీర్చుకోలేకపోయినా కనీసం భుజం మార్చుకోగలిగాడు. 2 రోజులు ఆగి ఉంటే తన చేతుల మీదుగా అమ్మ పోయుండేది. ఉన్న 2 రాత్రుల్లో ఒకసారి తల్లి దాహం తీర్చాడు, ఒకచోట దుప్పటి కప్పాడు. ఉదయం బలవంతంగా పడకుర్చీలో కూర్చోబెట్టినప్పుడు ఆ మాతృజీవన స్పర్శ దక్కింది. సుతులు సద్గతులు కల్పిస్తారో లేదో తెలీదు కాని చివరకు ఆదుకునేది ఆ నారాయణుడే. అదే అమ్మ ఎదురు చూసిన భవాబ్దిపోత. చీకటి దట్టంగా అలుముకుంది. దూరంగా విద్యుత్ దీపాల్లా సముద్రంలో నిలిచిన 2 స్టీమర్లు చిత్రంగా ఉన్నాయి. 2 కన్నీటి చుక్కలు నేత్రద్వయాన్ని క్షాళనం చేశాయి. అలికి ముగ్గు పెట్టిన ఆకాశం వంక దృష్టిని మళ్లించాడు శోభన్. ఎలిజబెత్ దృష్టిలో ఆమె వెంట అమ్మ, ఇద్దరూ వినీలాకాశంలో దూదిపుంజాల్లాంటి మేఘశకలాల మీద నవ్వుతూ కనిపించారు. శోభన్ అమ్మా అని అరుస్తున్నాడు, కాని ధ్వని వినిపించడం లేదు. అమ్మ నవ్వుతున్నది, కాని పిలుపు అందుకోవటం లేదు. ఈలోగా 7 రాజహంసల దివ్యరథం దేదీప్యమానంగా వచ్చి వాళ్ల వద్ద ఆగింది. అమ్మ ఆఖరిసారి చిరునవ్వుతో తన వైపు చూసి చెయ్యి ఊపుతూ ఎలిజబెత్ వెంట ఆ రథం ఎక్కి కూర్చున్నది. వెన్నెల తరగల్లా రథం ముందుకు దూరతీరాలకు సాగిపోతున్నది. అటువైపే చూస్తూ అమ్మా అమ్మా అంటున్న శోభన్ పిలుపు విజృంభిస్తున్న సముద్రం ఘోషలో లీనమైపోయింది. 7 హంసల రథం, దివ్యరథం మాయమైపోయింది. ఇది ఆకాశవాణి విశాఖ కేంద్రంలో ప్రసారమైంది ఆ రోజుల్లో. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను.